సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద నీటి దందాకు తెరలేపారు అక్రమార్కులు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లతో నీరు తోడేసి టార్ఫిలిన్ కవర్లతో గుంతలు ఏర్పాటు చేసి స్టోర్ చేస్తున్నారు. భారీ ట్యాంకర్లతో ఆ నీటిని హైదరాబాద్లో బాచుపల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్యాంకర్లు నాన్ స్టాప్ గా తిరగటంతో శ్రీవాణినగర్లో రోడ్లు గుంతలు పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద చెరువు చుట్టూ సుమారు 15 బోర్డులు వేసి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే అక్కడికి వచ్చిన అధికారులతో నీటి వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. ఏం నోటీసులు మేడం, ఎట్లా కడతారు మేడం? నాకు అర్థం కాదు. మేము కూడా వచ్చి పిలుస్తాం, మేము కూడా వచ్చి కలుస్తాం. మీరు రాజకీయంగా పనిచేస్తారు. మీరు మొన్న పిలిచినప్పుడు ఎట్లా చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద నీటి దందాకు తెరలేపారు అక్రమార్కులు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లతో నీరు తోడేసి టార్ఫిలిన్ కవర్లతో గుంతలు ఏర్పాటు చేసి స్టోర్ చేస్తున్నారు. భారీ ట్యాంకర్లతో ఆ నీటిని హైదరాబాద్లో బాచుపల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్యాంకర్లు నాన్ స్టాప్ గా తిరగటంతో శ్రీవాణినగర్లో రోడ్లు గుంతలు పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద చెరువు చుట్టూ సుమారు 15 బోర్లు వేసి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే అక్కడికి వచ్చిన అధికారులతో నీటి వ్యాపారులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలవి. పిలిచినప్పుడు ఎట్లా చేసి ఈరోజు ఎట్లా చేసి మేము వచ్చి కలుస్తాం. మీకు దైవ సాక్షి దాని కరెంటు బిల్ ఇస్తాను మేడం. మీకు దాని కరెంటు బిల్ ట్రాన్సాక్షన్ మొత్తం